అసలు ఒక టీ కప్ కి వరల్డ్ కప్ కి సంబంధం ఏంటి? ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ టీ ఆఫర్ చేస్తే రోహిత్ శర్మ నో చెప్పేశాడా? అది కూడా మొహం మీదే. ఇప్పుడు ఆ క్లిప్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్ అవుతుంది? మ్యాటర్ తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇట్స్ నాట్ అబౌట్ ద రిఫ్యూజల్, ఇట్స్ అబౌట్ అ మ్యాసివ్ సీక్రెట్. రిపోర్టెడ్లీ ఆయన షుగర్, మిల్క్, టీ అండ్ జంక్ ఫుడ్ కి కంప్లీట్ గా గుడ్ బై చెప్పేశాడు. ఇక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆయన ఆల్రెడీ 11 to 20 kgs కి తగ్గిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. యాక్చువల్లీ మొన్న ముంబై వాంకడే స్టేడియం లో జరిగిన ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ అప్పుడు విఐపి బాక్స్ లో ముఖేష్ అంబానీ చాలా క్యాజువల్ గా రోహిత్ శర్మకి టీ ఆఫర్ చేశారు. బట్ మన హిట్ మ్యాన్ మాత్రం నవ్వుతూ పొలైట్ గా నో థ్యాంక్ యూ అని అన్నాడు. ఇది చూసి అంబానీకే నో చెప్తాడా అని జనాలు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే రోహిత్ శర్మస్ ఈ లైక్ డిసిప్లిన్. స్పోర్ట్స్ పర్సన్స్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. స్పెషల్లీ 2027 వరల్డ్ కప్ టార్గెట్ తో హిట్ మ్యాన్ ఒక ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నాడు. జనాలు దీన్ని చాలా పాజిటివ్ గా వైరల్ చేస్తున్నారు. బిలియనియర్ ఆఫర్ చేసిన కంఫర్ట్ కన్నా తన ఫిట్నెస్ టార్గెట్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అని ఫ్యాన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది జస్ట్ రిజెక్షన్ కాదు, తన ఫోకస్. ఎక్కడున్నా ఎవరితో ఉన్నా తన గోల్ తర్వాతే ఏదైనా అని రోహిత్ శర్మ ప్రూవ్ చేశాడు. దీన్ని ఇలైట్ మైండ్ సెట్ అంటారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కమెంట్ బిలో.